ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. హరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొదలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం గరుడదేవాయ నమః. సంపూర్ణ గరుడు మహాపురాణం సరళవచనం 22వ భాగం. వివిధ యోగ వర్ణనం. హరిరువాచ శ్రీరగ్రీష్మ వసంతేషు ప్రాజసోదది గర్హితం హేమంతే శిశిరే చైవ వర్షాతు దది శస్యతే భుక్తే తు శర్కరాపీత నవనీతేన బుద్ధికృత్ గుడస్య తు పురాణస్య ఫలమేకం తు భక్షయేత్. ఏ ఏ పదార్థాలు ఏ ఏ కాలాల్లో తినాలో తెలుసుకొని తినేవారికే ఆరోగ్యం ఆనందం కలుగుతుంది అని ఆయుర్వేదం అనాదిగా చెబుతున్నది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువులలో పెరుగు తినడం మంచిది కాదు. హేమంత శశిర వర్ష ఋతువుల్లో తినవచ్చు. వెన్నతో పంచదార కలిపి తింటే శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది. చెంగల్వకోస్తు బాగా చూర్ణం చేసి నెయ్యి తేనెలతో బాగుగా మర్దించి రాత్రించే ముందు తింటే యవ్వనం చిరకాలం ఉంటుంది. జుట్టు కూడా తెల్లబడుతుంది. అతసి మాసములు గోధుమలు బాగా నూరి నేతితో పిప్పిలి భస్మంతో కలిపి ముద్ద చేసి దేహానికి పూస్తుంటే కొంతకాలానికి దేహం బాగా తేజరిల్లి యవ్వనం వర్ధిల్లుతుంది. మన్మథ శక్తి తెలుస్తుంది. ధాతకి సోమరాజి పొడి పాలతో ఉడికించి రోజు తీసుకుంటూ ఉంటే కొంతకాలానికి బలహీనుడు బలంగా మారగలరు. పంచదార, తేనె, వెన్న కలిపి రోజు తిన్నాడు ఇదే ఫలితం. బ్రహ్మదండీతు పుష్యేణ భక్ష్యే పానే వశీకర. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా బ్రహ్మదండి వేరును బాగా నూరి ఆహార పానీయాల్లో కలిపి సేవిస్తే వశీకరణ గుణం వృద్ధి చెందుతుంది. ఈ అధ్యాయంలో ఇంకా ఇటువంటివే మరికొన్ని ఆయుర్వేద చిట్కాలు చాలా చెప్పబడినవి. గ్రంథ విస్తరణ భీతి చేత అవన్నీ ఇక్కడ ప్రస్తావించలేము వ్యాఖ్యాత. ఇంతవరకు చెప్పబడిన ఔషధులన్నీ ఆయా రోగాల పాలిట వజ్రపాతాల వంటివి. ఔషధ స్వీకర్త ప్రధాతలిద్దరూ విష్ణుకృప గలవారైతే తప్ప రోగాలు నిదానించవు. వైష్ణవ కవచ వర్ణనం. పరమశివ పూజితమైనది, సమస్త మంగళదాయకమైనది, మరీ ముఖ్యంగా వ్యాధి వినాశకరమైనది అయిన వైష్ణవ కవచం ఉన్నది. వ్యాధులచే బాధపడేవారు పరమాత్మకు నమస్కరించి కవచం స్తోత్రం పఠిస్తూ ఉంటే మేలు జరుగుతుంది. విష్ణుర్మానుగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః హరిర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః మనో మమ ఋషికేశో జిహ్వాం రక్షతు కేశవః పాతు నేత్రే వాసుదేవః శ్రోత్రే సంకర్షణో విభుః ప్రద్యుమ్నః పాతు మే గ్రాణం అనిరుద్ధస్తు చర్మ చ వనమాలాగలస్తాం తం శ్రీవత్సో రక్షతా దదః పాశం రక్షతు మే చక్రం వామం దైత్య నివారణం దక్షిణం తు గదాదేవి సర్వాసుర నివారిణి ఉదరం ముసలం పాతు పృష్టం మే పాతు లాంగలం ఊర్ధ్వం రక్షతు మే శాంగం జంఘే రక్షతు నందకః పార్ష్ణే రక్షతు శంకశ్చ పద్మం మే చరణావుభౌ సర్వకార్యార్థసిద్ధ్యర్థం పాతు మాం గరుడః సదా
వారాహో రక్షతు జలే విషమేషు చ వామనః అటవ్యాం నరసింహశ్చ సర్వతః పాతు కేశవః హిరణ్యగర్భో భగవన్ హిరణ్యం మే ప్రయచ్చతు సాంఖ్యాచార్యాస్తు కపిలో ధాతు సామ్యం కరోతు మే ఏతద్దీపనివాసీ చేతద్దీపం నయత్వజః సర్వాన్ సూదయతాం శత్రూన్ మధుకైటభమర్దనః తదాకర్షతు విష్ణుశ్చాకిల్విషం మమ విగ్రహాత్ హంసోమశ్చస్తదా కూర్మః పాతు మాం సర్వతో దిశాం త్రివిక్రమస్తు మే దేవః సర్వపాపాని కృంతతు తథా నారాయణో దేవో బుద్ధిం పాలయతాం మమ శేషో మే నిర్మలం జ్ఞానం కరోత్వజ్ఞాననాశనం వడవా ముఖో నాశయతాం కల్మషం యత్కృతం మయా పద్భ్యాం దదాతు పరమం సుఖం మోఢ్ని మమ ప్రభుః దత్తాత్రేయ ప్రకురుతాం స్వపుత్ర పశుబాంధవం సర్వానరీన్ నాశయతు రామః పరశునాం మమ రక్షోఘ్నస్సు దాశరథి పాతు నిత్యం మహాభుజః శత్రూన్ఘలేన మే హన్యాద్ రామో యాదవనందనః ప్రళంబకేసి చాణూరాపూతనాకంసనాశనః కృష్ణస్య యో బాలభావః సమే కామాన్ ప్రయచ్చతు అంధకారతమో ఘోరం పురుషం కృష్ణపింగళం తతోహం నిర్భయో నిత్యం యస్య మే భగవాన్ హరిః ధ్యాత్వా నారాయణం దేవం అర్వోపద్రవనాశనం వైష్ణవం కవచం భద్వా విచరామి మహీతలే అప్రదుష్టోస్మి భూతానాం సర్వదేవమయో హ్యహం మరణాద్దేవదేవస్య విష్ణోరమిత తేజసః. శ్రీహరి ఈ స్తోత్రాన్ని మహేశాదులకు వినిపించి, రుద్రులారా, ఇది సాటిలేని స్తోత్రం, మంత్రం వంటిది కూడా. ఎన్ని రకాల ఆపదలున్నాయో అన్ని రకాల మంత్రాలు పఠించే కంటే సర్వాపదలకు రోగాలకు దివ్యౌషధం లాంటి ఈ ఒక్క మంత్రం కవచి మంత్రకవచం అనే స్థితి పఠించడం ఉత్తమం. రాక్షసులు సంచరించే అడవుల్లో కానీ, చోరులు బాధించే ప్రాంతాల్లో కానీ, పిశాచాల పీడ వేధించే చోట్ల కానీ, విష కీటక సర్ప దష్ట బాధల ఎందు కానీ, అగ్నిబాధ గ్రహబాధ చిరకాల వ్యాధి బాధల ఎందు కానీ ఈ కవచపారాయణ భక్తితో చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. నిత్యం దీన్ని చదవడం అలవాటుగా మార్చుకున్న వారికి ఏ బాధలు దరిజేరవు. సర్వకామప్రద విద్యా వర్ణనం. స్తోత్ర రూపమైన ఈ విద్యను వరుసగా 7 రాత్రులు పఠిస్తే విజయం తథ్యం. సర్వకామప్రదం విద్యా సప్తరాత్రేణ తాం శృణు. నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే. త్వద్రూపాణి చ సర్వాణి తస్మాత్ తుభ్యం నమో నమః. ఋషికేశాయ మహతే నమస్తేనంతమూర్తయే. యస్మిన్నిదం యతశ్చైతత్ తిష్టత్యగ్రేపి జాయతే. మృణ్మయీ విహసిక్షోణీం తస్మై తే బ్రహ్మణే నమః. యన్న స్పృశంతి న విదుః మనోబుద్ధీంద్రియాసవః. అంతర్బహిస్త్వం చరసి వ్యోమతుల్యం నమామ్యహం. చిత్రకేతువు అనే సామాన్యుడు ఈ విద్యను బాగా నిష్ఠగా సాధన చేసి అపౌరమైన విశ్వాసంతో ఏకాగ్రతతో పఠించి అనూహ్యమైన విద్యాధరత్వం సాధించగలిగాడు. దీనిని బట్టి ఈ స్తోత్ర మహిమ అర్థం కాగలదు. ఓం నమో భగవతే మహాపురుషాయ మహాభూతపతయే సకల సత్వభావి వ్రీడ నికర కమల రేణూత్పల నిభధర్మాఖ్య విద్యయా చరణారవింద యుగళ పరమేశ్వరి నమస్తే. ఆవాస విద్యాధరతాం చిత్రకేతోశ్చ విద్యయా. విష్ణుధర్మమనే పేరు గల విద్య. దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు అందరూ రాక్షసులను నిర్జించడానికి ముందు ఈ విద్య స్తోత్రం పఠించేవాడు అని ప్రతీతి.
శత్రునాశక స్తోత్రం ఇది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరం జపిస్తూ అంగన్యాస కరన్యాసేది కృత్యములాచరించి హృదన్యాసం కూడా పూర్తి చేసి సాధకుడు ఏకాగ్ర చిత్తంతో కన్ను మూసుకొని ధ్యానతత్పరుడై ఓంకారం బలుమార్లు జపించి నేత్రాలను ఓం విష్ణవే నమః న్యాసం చేసి శ్రీమన్నారాయణి ప్రకారం ధ్యానించాలి. మమ రక్షాన్ హరి కుర్యాన్ మత్స్యమూర్తిర్జలేవతు త్రివిక్రమస్తదాకాశో స్థలే రక్షతు వామనః అటవ్యాం నరసింహస్తు రామో రక్షతు పర్వతే భూమౌ రక్షతు వరాహో సోమ్ని నారాయణోవతు కర్మబంధాశ్చ కపిలో దత్తో రోగాశ్చ రక్షతు హయగ్రీవో దేవతాభ్యః కుమారో మకరధ్వజాత్ నారదో అన్యాక్షణాద్దేవా పూర్వో వై వై నైద్యుతే సదా ధన్వంతరిశ్చాప్యధాన్వంతరిశ్చాపధ్యాశ్చ నాగక్రోధవశాత్ కిల యజ్ఞో రోగా సమస్తాశ్చ వ్యాసో జ్ఞానాచ్చ రక్షతు బుద్ధ పాషండ సంఘాతాత్ కల్కీ రక్షతు కల్మషాత్ సాయాన్మధ్యం దినే విష్ణు ప్రాతర్నారాయణో భవతు మధుః చాపవపాపః చాపరాహ్నే చ సాయం రక్షతు మాధవ వృషికేశ ప్రదోషే వ్యాత్ ప్రత్యూషే అవ్యజావ్యాజ్జనార్దనః శ్రీధరో అవ్యాదర్ధరాత్రే పద్మనాభో నిషీధకే చక్రకౌమోదకే బాణాగ్నంతో శత్రుంశ్చ రాక్షసాన్ శంఖం పద్మం చ శత్రుభ్య కారంగీ వై గరుడస్తదా బుద్ధీంద్రియ మనఃప్రాణాన్ పాంతు పార్శ్వవిభస్రణః శేషసర్పస్వరూపశ్చ సదా సర్వత్ర పాంతు మాం విదిక్షు దిక్షు చ సదా నరసింహశ్చ రక్షతు ఏతద్ధారయమాణశ్చయం యం పశ్యతి చక్షుషా సవశీష్యాది పాప్మా చ రోగముక్తో దివం వ్రజే. ఈ ప్రకారం విష్ణుధర్మం అనే విద్యను ధారణ చేసినట్లయితే ఎవరేది కోరినా అది వారికి లభిస్తుంది. రోగాల నుంచి విముక్తులై భవబంధాలనే రోగాల నుండి కూడా అంత్యమున స్వర్గలోకం పొందుతారు. గారుడి విద్యా వర్ణనం సమస్త విషదూరక విద్యగా గణుతికెక్కిన ఈ గారుడి విద్యను గరుడుడే స్వయంగా కశ్యపునికి ఉపదేశించాడని ధన్వంతరి సుశ్రుతునికి చెప్పాడని సూతుడు శౌనకాదులతో వలికి ఇలా వివరించాడు. పంచతత్వాలకు పంచమండలాలు, వాటికి అధిష్టాతృ దేవతలు, వాటికి పఠించదగిన మంత్రాలు ఉంటాయి. న్యాసపూర్వకంగా పూజిస్తే విషాదుల నుండి రక్షణ పొందవచ్చు. ఈ క్రింది పట్టికలు ఏ మండలంలో ఏ నాగరాజులు ఉంటారో కూడా ఇవ్వబడింది. మండలం పృథ్వీ, ఆకృతి చతురస్రాకారం, పసుపు పచ్చవర్ణం, సౌమ్యం. అధిష్టాతృదేవత ఇంద్రదేవత అధీనం. అందులో ఉండే అష్టమహానాగములు వాసుకి, శంఖపాల అనే నాగములు. వరుణ ఆకృతి పద్మాకారం, ఇంద్రనీలవర్ణం, స్వస్తికంతో కూడినది. అధిష్టాన దేవత వరుణదేవతాధీనం. అందులో ఉండే అష్టమహానాగములు కర్కోటక పద్మనాభ. అగ్ని మండలం త్రికోణాకారం, ఆకృతి అగ్నివర్ణం ఆకృతి. అధిష్టాన దేవత అగ్నిదేవత, అధిష్టాతృదేవత అగ్నిదేవత. అందులో ఉండే అష్టమహానాగములు కులిక, తక్షక. మండలం వాయుమండలం. ఆకృతి వృత్రాకృతి బిందుయుక్తం. అధిష్టాతృదేవత వాయుదేవత. అందులో ఉండే అష్టమహానాగములు మహాపద్మ, పద్మ. మండలం ఆకాశం. ఆకృతి కెరటాల, ఆకృతి శుద్ధ స్ఫటిక రంగు. అధిష్టాతృదేవత వాయుదేవత చంద్రుడు. అధిష్టాతృదేవత చంద్రుడు. అందులో ఉండే అష్టమహానాగములు సూర్యం, కనకనాగములు. ఈ అధ్యాయం విద్యా గురుముక్త
గరుడునిగా చెప్పబడ్డాయి.